ఈ రోజు గ్రాండ్గా రిలీజ్ అవ్వాల్సిన నటసింహ బాలకృష్ణ అఖండ 2 మూవీ క్యాన్సిల్ అయిపోయింది, పోస్ట్పోన్ అయిపోయింది అని మీ అందరికీ తెలుసు భయ్య. అయితే ఈ మూవీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అందరిలో సందిగ్ధత. అయితే ఈ మూవీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను భయ్య. దానికంటే ముందు అసలు ఈ అఖండ 2 ఎందుకు ఆగిపోయింది అనేది కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి చాలా ఈజీగా చెప్పేస్తాను భయ్య, తెలిసిన వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసి వీడియోని చూడండి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే, ఈ అఖండ 2ను ప్రొడ్యూస్ చేసిన 14 రీల్స్ వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ కంపెనీకి 28 కోట్లు 30 కోట్లు బాకీ ఉన్నారంట. మరి ఆ బాకీ ఇప్పుడుది కాదు, దూకుడు ఆగడు ఆ టైం నుంచి బాకీ ఉన్నారంట. అయితే సెప్టెంబరు ఆ నెల నుంచే మీరు అఖండని ఏ విధంగా రిలీజ్ చేస్తారో మేము చూస్తాం, మీరు అఖండ మూవీని రిలీజ్ చేయలేరు, మీరు రిలీజ్ చేయాలంటే మాకు డబ్బు చెల్లించాలి, లేదంటే మేము ఎక్కడికైనా వెళ్తాం అనే విధంగా ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ 14 రీల్స్ సంస్థ వాళ్ళకి వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. అయితే వీళ్ళైతే పట్టించుకోలేదు. వాళ్ళు మూవీ సంస్థే, మేము మూవీ సంస్థే, ఏ మూవీ సంస్థ కూడా అంత ఈజీగా సినిమాని ఆపేయరు కదా, బిజినెస్ని పడగొట్టేయరు కదా అని ఈ 14 రీల్స్ వాళ్ళు అనుకున్నారు. అయితే ఈ ఈరోస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాత్రం వీళ్ళు వినేలా లేరు. మాకు ఈ విధంగానే మాకు మొండి ముఖం చూపిస్తున్నారు, వీళ్ళకి ఎలాగైనా దెబ్బ కొట్టాలని సరైన టైంలో ఈ అఖండ 2ని అయితే రిలీజ్ చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఆపేశారనమాట. మరి ఈ మూవీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఇప్పుడు వస్తున్న రూమర్ ప్రకారం అయితే భయ్యా ఈ నెల 19వ తారీఖున లేదంటే 25న రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మరి బాలయ్య బాబు కూడా ఈ విషయమై చాలా సీరియస్గా ఉన్నాడంట. మరి నరసింహ బాలకృష్ణ అంటే తెలుగు ఇండస్ట్రీలోనే పెద్ద హీరో, నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో, ఎన్టీఆర్ కొడుకు. మరి అలాంటి హీరో సినిమా ఆగిపోయిందంటే అది ఎంత బ్యాడ్ పేరు భయ్య. ఆ 14 రీల్స్ సంస్థ ఎవరో తెలియదు, చెడ్డ పేరు అంతా కూడా మన నరసింహ బాలకృష్ణగా వస్తుంది. గట్టిగా చెప్పాలంటే 14 రీల్స్ సంస్థ వాళ్ళకి ఒక ప్రమోషన్ లాంటిది ఇది. మొన్నటి వరకు ఆ సంస్థ ఉందని కూడా చాలామందికి తెలియదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళకో ప్రమోషన్ లాగా ఉపయోగపడుతుంది. కానీ నరసింహ బాలకృష్ణకి మాత్రం ఇదైతే బ్యాడ్ భయ్య. అందుకనే ఆయన అయితే ముందుకొచ్చి తన రెమ్యూనరేషన్లో ఒక 7 కోట్లు వెనక్కి ఇచ్చేసాడు. అదేవిధంగా డైరెక్టర్ బోయపాటి సీను కూడా ఒక 4 కోట్లు వెనక్కి ఇచ్చాడు. ఇక దిల్ రాజు కూడా తన వంతు సాయంగా మాట సాయం అయితే చేశాడు. ఈ 14 రీల్స్ సంస్థ వారికి, అదేవిధంగా ఈరోస్ ఇంటర్నేషనల్ వారికి మధ్యవర్తి కింద ఉండి నేను డబ్బులు ఇప్పించేస్తాను, రిలీజ్కి సహకరించండి అనే విధంగా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది భయ్య. అయితే ఇక్కడ ఈగో ప్రాబ్లం అనేది వచ్చేసింది ఎవరికి, ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి. మేము ఎన్నాళ్ళ నుంచో ఈ 14 రీల్స్ వాళ్ళని డబ్బులు అడిగాం, వీళ్ళు ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎన్నాళ్ళకు మాకు ఛాన్స్ వచ్చింది, మేము కూడా వాళ్ళని పట్టించుకోం, రిలీజ్ని ఆపేస్తాం, కోర్టు ప్రకారమే మేము వెళ్ళిపోతాం అనే విధంగా వాళ్ళైతే మొండి ఒక వేస్తున్నారు భయ్య. ఆల్రెడీ కోర్టు వరకు వెళ్లకుండానే బయట సెటిల్ చేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశారు. 30 కోట్లు అంటే ఎంత పెద్ద నిర్మాణ సంస్థలకి ఇవ్వటం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎక్కడో దిక్కుని తెచ్చేసి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు తీసుకునే యోచనలు అయితే లేరు, ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కోర్టుకి వెళ్ళిపోయారు కాబట్టి కోర్టు ఆర్డర్ బట్టి మేము ఫాలో అయిపోతాం అనే విధంగా వాళ్ళైతే ఉన్నారు భయ్య. మమ్మల్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలి, సరైన టైంలో దెబ్బ కొట్టాలి అనే విధంగా వాళ్ళు చూశారు, దెబ్బ కొట్టారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్స్పెషల్లీ బాలీవుడ్ ఈరోజు ఇంటర్నేషనల్స్ అంటే వాళ్ళు చాలా డేంజర్ భయ్య. ఈ మధ్య వాళ్ళు సినిమాలు కూడా రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది నిర్మాతలు వాళ్ళతో రిలీజ్ చేయాలని భయపడుతున్నారు. వాళ్ళ లీగల్ టీమ్ అదంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్గా సినిమాలు అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి 14 రీల్స్ వాళ్ళు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి దీంట్లో ఎవరైనా ఎఫెక్ట్ అయిపోయింది ఉందంటే నరసింహ బాలకృష్ణ గట్టిగా ఎఫెక్ట్ అయిపోయింది భయ్య. ఎంతో కష్టపడి ఈ అఖండ 2 చేశాడు. ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా, బోయపాటికి ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్ సినిమా, డివోషనల్ సినిమా, సీక్వెల్ సినిమా, అన్నీ పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి ఈ మూవీలో. రిలీజ్ అయిన తర్వాత టాక్ కానీ కొంచెం పాజిటివ్గా వచ్చిన 500 కోట్లు ఈజీగా రాబట్టేస్తుంది. అంత అద్భుతంగా ఈ మూవీని అయితే తీసుకెళ్లే విధంగా వాళ్ళైతే తీసుకెళ్లారు. ఒక పక్క దైవ భక్తిని, మరో పక్క దేశభక్తిని అన్నీ కూడా మిళితం చేసి ఒక పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ అనే విధంగా ఈ మూవీని అయితే తయారు చేశారు భయ్య. మాస్ ఆడియన్స్కి తగ్గట్టుగా యంగ్ బాలకృష్ణ ఉన్నాడు, డివోషనల్కి తగ్గట్టుగా అఘోరా ఉన్నాడు, హీరోయిన్లు, ఐటమ్ సాంగులు, ఫుల్ మీల్స్ అనే విధంగా ఈ మూవీని అయితే బోయపాటి తయారు చేశాడు. అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో పిడుగు లాంటి వార్త వచ్చేసింది. ఫ్యాన్స్ అయితే ప్రీమియర్స్ నుండి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు భయ్య. 600 రూపాయలు టికెట్ పెట్టినా సరే ప్రీమియర్స్కి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే భారీ కెరీర్లోనే అద్భుతంగా బుక్ అయ్యాయి. ఎప్పుడు ఇంతలా బుక్ అవ్వలేదు, బోయపాటికి కూడా ఇంతలా బుక్ అవ్వలేదు, అంత అద్భుతంగా బుక్ అయ్యాయి. ఈ షోస్ క్యాన్సిల్ అవ్వడానికంటే ముందు దాదాపుగా ఒక 20 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చేసింది భయ్య. ఈ లెక్క 30 కోట్ల వరకు కూడా వెళ్ళిపోతుంది డే 1 రిలీజ్ టైంకి. కానీ ఈ లోపులోనే పిడిగి లాంటి వార్త అయితే 14 రీల్స్ వాళ్ళు ఈ విధంగా చెప్పారు.
మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే భయ్యా ఇంకా కోర్టు హీరింగ్ అవ్వలేదు. కోర్టు హీరింగ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వస్తుంది. రూమర్స్ ప్రకారం అయితే మాత్రం ఈ నెల 19 లేదంటే 25 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు భయ్య. మరి ఎప్పుడు రిలీజ్ అయితే మంచిదో మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.